ప్రైజ్ లార్డ్ పిల్లలు. పేతురు సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులైన వాళ్ళు ఏ విధంగా రక్షించబడ్డారు అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. యెరూషలేముకి 100 కిలోమీటర్ల దూరంలో కైసరియా అనే ఒక పట్టణం ఉందన్నమాట. దాంట్లో కొర్నేలి అనే ఒక అతను ఉన్నాడు. అతడు శతాధిపతి, రోమీయుల కింద అతను పనిచేస్తున్నాడనమాట. ఇతను అన్యుడు. ఇతని కింద శతాధిపతి అంటే 100 మంది పనివాళ్ళు ఉంటారనమాట. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూదుల మీద అధికారం చేయటం, యూదుల్ని అణిచిపెట్టడం అనమాట. ఇలాంటి పని వీళ్ళ ద్వారా అక్కడున్న రోమా అధికారులు చేయిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి ఈ కొర్నేలి అయితే యూదులు ఆచరించే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండేవాడు. అంతేకాదు తన కుటుంబం కూడా దేవుని నమ్ముకునేలాగా, వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకునేలాగా తన కుటుంబానంతటిని కూడా దేవుళ్ళలోకి నడిపించాడనమాట. అంతేకాకుండా తన కింద పనిచేస్తున్న ఆ రోమా చక్రవర్తులు సైనికులకు కూడా కొంతమందికి దేవుని యొక్క మాటలు చెప్తా ఉండేవాడు. దానికి మించి ఇతను ఇంకొకటి ఏం చేసేవాడంటే దాన ధర్మాలు చేసేవాడు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ధనాన్ని సహాయం చేసేవాడు. అక్కర్లో ఉన్న వాళ్ళకి వస్త్రాలు సహాయం చేసేవాడు. అంతేకాకుండా యూదుల విషయంలో చాలా ప్రేమగా ఉండేవాడు అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదనమాట. ఆ విధంగా ఈ కొర్నేలి ఉంటున్న సమయంలో ప్రతిరోజు ఆ కొర్నేలి ప్రార్థన చేసుకుంటానే ఉంటాడనమాట. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్న ఒకరోజు ఏమైందంటే 3 గంటల సమయంలో ప్రభుదూత కనిపించాడనమాట. కనిపించి కొర్నేలి అని పిలుస్తాడనమాట. పిలవంగానే ఇతనికి భయం వేస్తుంది. భయం వేసి ప్రభువా ఏమిటి చెప్పు అని అంటాడనమాట. అనగానే నువ్వు చేస్తున్న ఈ భక్తి, నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు, మంచి పనులు అవన్నీ దేవుడు యొద్దకు చేరినవి, దేవుడు చూస్తున్నాడు. నువ్వు యొప్పేలో సీమోను పేతురున్నాడు, అతను నీ యొద్దకు పిలిపించుకో, అతడు నీకు రక్షణ మార్గం గురించి చెప్తాడు అని చెప్పేసి ఆ దేవదూత చెప్తాడనమాట. ఆ దేవదూత వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటిలో నమ్మకంగా ఉన్న 2 పనివాళ్ళని పిలుస్తాడు. అంతేకాకుండా తన సైనికుల్లో ఒక అతన్ని, భక్తిపరుడు నమ్మకమైన ఒక అతన్ని పిలిచి వాళ్ళ ముగ్గురికి ఏమి చెప్తాడంటే యొప్పేలో సీమోను పేతురు అన్న అతను ఉన్నాడు. అతను సీమోన్ అను చర్మకారుని ఇంటి వద్ద ఉన్నాడు. మీరు వెళ్ళి అతన్ని పిలుచుకొని రావాలి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్తారు. సీమోను ఇంట్లో ఉన్న పేతురు ఆకలిగా ఉండటం వల్ల ఇంటి వారు భోజనం తయారు చేయటం లేట్ అవ్వటంతో తను మేడ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవటానికి వెళ్తాడు. అప్పటికే టైము 12 అవుతూ ఉంటుంది. పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉండగానే ఆ ప్రార్థనలో పేతురికి దర్శనము కలిగిద్ది. ఏమని వచ్చిద్దంటే ఆకాశం నుంచి పెద్ద దుప్పటి 4 వైపులు ఇలా పట్టుకొని దుప్పటి కిందకి దిగుతున్న ఒక పెద్ద పాత్రలాగా ఉందన్నమాట. అది కిందకి దిగి పేతురు దగ్గరికి వస్తుంది అనమాట. దాంట్లో ఏముంటాయి అంటే జంతువులు, అన్ని రకాల జంతువులు ఉంటాయి, అన్ని రకాల పక్షులు ఉంటాయి, అన్ని రకాల పురుగులు ఉంటాయి అనమాట. అప్పుడు వెంటనే ఒక స్వరము పేతురికి వినిపిస్తుంది అనమాట. ఏమని అంటే వీటిని నువ్వు చంపుకొని తిను అని స్వరం వినిపించింది. వెంటనే పేతురు అంటాడు, నేను అసలు అలా చేయను ప్రభువా, నేను అలా అపవిత్రమైనవి తినలేదు, నేను తినను అని చెప్పేసి అంటాడనమాట. అంటే యూదులు కొన్నిటిని మాత్రమే తినాలి, వాళ్ళకి ధర్మశాస్త్రంలో అలా ఉంటుందన్నమాట. అపవిత్రమైన వాళ్ళు తినకూడదు. అందుకని ఆ మాట చెప్తాడు. వెంటనే దూత ఏం చెప్తాడంటే దేవుడు పవిత్రం చేసినవి నువ్వు అపవిత్రం అనొద్దు పేతురు, నువ్వు చంపుకొని తిను అని మళ్ళా వినిపిస్తుంది. అనగానే మళ్ళా పేతురు అంటాడు, లేదు దేవా నేను తినను అని, నాకు ఈ అపవిత్రం నేను అంటుకోను, నేను తిననని చెప్పి మళ్ళా చెప్తాడనమాట. అట్లాగా 3 సార్లు జరిగిద్ది. ఇంకా వెంటనే ఆ దుప్పటి లాంటి ఆ పాత్ర మళ్ళీ ఆకాశంలో పైకి వెళ్ళిపోయిద్ది అనమాట. అది చూసి పేతురు ఏమైంది, ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు నాకు దేవుడు ఏదో చెప్తున్నాడు
చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోకి కొర్నేలు పంపించిన ఆ ముగ్గురు మనుషులు ఈ చర్మకారుని యొక్క సీమోని ఇంటికి వచ్చి ఇక్కడ పేతురు అన్న అతను ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉండంగానే ఆ పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే పేతురుకి, నువ్వు వెంటనే కిందకి వెళ్ళు, నీ కొరకు ముగ్గురు మనుషులు ఎదురు చూస్తున్నారు, నువ్వు వెంటనే వెళ్ళు కిందకి అని చెప్పనంగానే పేతురు గబగబా కిందకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, అంటే మీరు వెతుకుతున్న పేతురుని నేనే అని చెప్తాడనమాట. మీరు వచ్చిన కారణం ఏమిటి అని చెప్పేసి కూడా అడుగుతాడు. అడగంగానే వాళ్ళు అంటారు, ఇలాగా కొర్నేలి అని మాకు అధికారి ఉన్నాడు, శతాధిపతి, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, యూదుల వల్ల చాలా ప్రేమ గలవాడు, అతడు నీ యొద్దకు పంపించాడు, అతను దేవుని దూత వల్ల నిన్ను పిలిపించుకొని నీవు చెప్పే మాటలు వినాలని అతను ఎదురు చూస్తున్నాడు అని చెప్పనంగానే వాళ్ళ ముగ్గురిని పేతురు లోపలికి తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టి, ఆ తర్వాత రోజు యొప్పేలో ఉన్న కొంతమంది, పేతురు, ఆ కైసర్ నుంచి వచ్చిన ఆ ముగ్గురు కలిసి కైసరియాకి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళేసరికి కొర్నేలి తన బంధువుల్ని, స్నేహితుల్ని, తనకు ముఖ్యమైన వాళ్ళందరినీ దేవుని యొక్క మాటలు వినిపించాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసుకుంటాడనమాట. పేతురు ఎప్పుడైతే వస్తున్నాడో తెలియంగానే వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళ మీద పడిపోగానే పేతురు అంటాడు, నేను నీలాగా మనుషుడినే, నా కాళ్ళ మీద నుంచి లెగు అని చెప్పేసి అతను లేపుతాడనమాట. ఇంకా లోపలికి వెళ్తాడు పేతురు. వెళ్ళంగానే అందరూ చాలామంది అన్యులు, అంటే రోమియోలు అంటే ఎవరంటే బొమ్మల్ని పూజ చేస్తారనమాట. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ యూదులు ఏం చేస్తారు తెలుసా, అన్యులతో స్నేహం చేయరు, వాళ్ళని ముట్టను కూడా ముట్టరనమాట. అలాగా పవిత్రంగా ఉంటారు. అలాంటిది దేవుడు ఎప్పుడైతే ఆ దర్శనం చూపించాడు కదా, ఆ దర్శనానికి అప్పటికి పేతురుకి అర్థమైపోయింది అనమాట. అన్యులు కూడా దేవుడు ఎవరిని నిషేధించట్లేదు, అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు పేతురు అంటాడనమాట. ఎందుకు నన్ను పిలిపించావు కొర్నేలు అని అంటే, ఈ విధంగా జరిగింది, దేవుని దూత నాకు ఇలా కనిపించాడు, నిన్ను పిలిపించుకోమన్నాడు, నువ్వు చెప్పే మాటలు నేను వినాలని చెప్పేసి మా వాళ్ళనందరినీ పిలిపించుకున్నాను అని చెప్పేసి కొర్నేలు చెప్తాడు. అప్పుడు యేసుప్రభు గురించి, యేసుప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టాడు, ఏ విధంగా మన పాపాల నిమిత్తము తను ఏ విధంగా చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ ఏమేమి చెప్పాడో ఆ విషయాలన్నీ వాళ్ళకి చెప్పంగానే వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ రంగాల్నే అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఘనపరుస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన పేతురుతో పాటు కొంతమంది వచ్చారు కదా, వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు పేతురు ఏమంటాడంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అందరి కొరకు వచ్చాడు. మేమేమనుకున్నామంటే యూదుల వరకే వచ్చాడేమో దేవుడు యేసయ్య అనుకున్నాము, కాదు అందరి కొరకు మన యేసయ్య వచ్చాడు అని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత పేతురు యూదులకు వరకే కాకుండా అన్యులకు కూడా వాక్యాన్ని ప్రకటించటం మొదలు పెడతాడనమాట. పిల్లలు, మీకు అర్థమైందా? ఒక అన్యుడిగా ఉన్న అతను కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి కార్యాలు చేస్తున్నాడు. అన్నిటికన్నా మించి యేసయ్యని రక్షకుడిగా స్వీకరించుట ముఖ్యం అన్నమాట. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపాలు కడుగు అని అన్నప్పుడే యేసయ్య మనల్ని క్షమిస్తాడు, తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు, తన బిడ్డలుగా మనెప్పుడు తనతోనే ఉంచుకుంటాడనమాట. ఆ విధంగా యేసుప్రభు రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ ఉంది. మంచి కార్యాలు చేయటం వల్ల, దానాలు చేయటం వల్ల మనం పరలోకానికి వెళ్ళము. యేసుప్రభుని సురక్షకుడిగా స్వీకరించినాకే మనము పరలోకానికి వెళ్తామన్నమాట. ఓకేనా?